ప్రభువు నామన అందరికీ వందనాలు. ఇది మనకు ప్రత్యేక దినం, ప్రభు దినం కదా. మనమందరం ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వచ్చి ఉన్నాం. ఆయనను, ఆయన మరణ పునరుత్థానములను, ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు కలిగి ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఇక్కడ ప్రభువును గురించిన వర్ణన ఎలా ఉందంటే, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. గొప్ప ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీలలో లేవియ గోత్రము నుండి అహరోను వంశములో ఏర్పరచబడిన ప్రధాన యాజకులు ఉన్నారు. వారు గొప్ప ప్రధాన యాజకులు కారు. మన ప్రభువును గురించి ఇక్కడ గొప్ప ప్రధాన యాజకుడు అని వర్ణింపబడింది. మరి ఒకసారి ఆ ప్రధాన యాజకులు ఎట్లున్నారు, మన గొప్ప ప్రధాన యాజకుడు ఎట్లున్నారు, ఒకసారి పోల్చి చూసుకుందాం. ప్రధాన యాజకుని గురించిన వర్ణన, ఎట్లా అభిషేకించాలి, ఆయనకు ఎలాంటి వస్త్రాలు వేయాలి, తొలగించాలి, ఈ విషయాలన్నీ కూడా మనకు నిర్గమకాండంలో కనిపిస్తాయి. ఒకసారి మనం నిర్గమకాండంకు వెళ్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయం, 28, 29 అధ్యాయాలలో ప్రధాన యాజకునికి చేయవలసిన క్రమం వివరించబడింది. నిర్గమకాండం 28వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ప్రధాన యాజకునికి వేయాల్సిన వస్త్రాలు, వివిధ రకాల వస్త్రాల గురించిన వర్ణన కనిపిస్తుంది. ప్రత్యేకించి మొదటి వస్త్రం, మనం కొన్ని వస్త్రాలను ప్రభువుకు అంటే గొప్ప ప్రధాన యాజకునికి, ఈ ప్రధాన యాజకునికి పోల్చి చూద్దాం. ఇశ్రాయేలీలలో ఏర్పరచబడిన ప్రధాన యాజకుడికి ఒక ప్రతిష్ఠితమైన వస్త్రం ఒకటి ఉంటుంది, ఓవర్ కోట్ లాంటిది, ఏఫోదు అని పిలుస్తారు. ఈ ఏఫోదు ఒక గుర్తు, కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ధరించవలసింది. ఆ ఏఫోదును 5 రకాల దారాలతో తయారు చేస్తారు. ఆ 5 రకాల దారాలు ఒకసారి గమనిస్తే 28వ అధ్యాయం 6వ వచనంలో బంగారు, తర్వాత నీల వర్ణము గల నూలు, ధూమ్ర వర్ణము గల నూలు, రక్తవర్ణము గల నూలు, వాటితో పాటు సన్నని నార, పేరిన సన్నని నార, ఈ 5 రకాల దారాలతో ఆ ఏఫోదు తయారు చేయబడుతుంది. సో ఈ ఏఫోదు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వేసుకోవాలి. లక్షల మంది ఇశ్రాయేలీలలో ఈ ప్రధాన యాజకునికి ఒక ప్రత్యేకత అన్నమాట. అది పరిశుద్ధతను, ఒక అధికారాన్ని సూచిస్తుందన్నమాట. మరి మన గొప్ప ప్రధాన యాజకుడు ఎలాంటి ఏఫోదును ధరించారు? సిలువలో ఆయన వస్త్రాలు గమనిస్తే, అరచేతులతో కొట్టినప్పుడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు కమిలిపోయిన దేహము కమిలిపోతుంది, నీలి రంగులో కనిపిస్తుంది. శరీరమంతా కొరడాల చేత చీల్చబడితే ఎర్రని చారలు కనిపిస్తాయి. తర్వాత ఆయనకు వేసిన వస్త్రము ధూమ్ర వర్ణము గల వస్త్రం. మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ఊదారంగు వస్త్రం అని కనిపిస్తుంది మనకు. లూకా సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో ఆ వస్త్రము ప్రశస్తమైన వస్త్రం అని కనిపిస్తుంది. ఆ ప్రధాన యాజకుడు ఒక ప్రతిష్ఠితమైన, ప్రత్యేకమైన అధికారాన్ని సూచించే ఎఫోదును ధరిస్తే, మన ప్రధాన యాజకుడు తన శరీరము నలుగు కొట్టబడగా కనిపించే నీలి, ఎరుపు, వాటి మీద ఊదారంగు వస్త్రము ధరించి కనిపిస్తాడు. ఇక రెండవ పోలిక గమనిస్తే, అయితే ఈ ఊదారంగు వస్త్రాన్ని ప్రభువుకి ఎందుకు వేశారంటే, ఎగతాళి చేయడానికే వేశారు. ఆయనను ప్రత్యేకమైన వాడని, అధికారిని సూచించడానికి కాదు. ఆ ఊదారంగు వస్త్రం వేసి ఎగతాళి చేశారు. ఆ ప్రధాన యాజకుడైతే ఒక ఘనత పొందాడు, కానీ మన గొప్ప ప్రధాన యాజకుడు మన కోసం ఎగతాళి చేయబడటానికి ఊదారంగు వస్త్రం, కొంతసేపు మాత్రమే ఆ వస్త్రాన్ని వేసి తర్వాత ప్రభువుకు మళ్ళీ తన వస్త్రాలు వేసినట్లు కనిపిస్తుంది. ఇది మొదటిది, ఏఫోదు. ఇక రెండవది, ఈ ఏఫోదు యొక్క 2 భుజాలపైన, అంటే అహరోను యొక్క 2 భుజాలపైన మనకు 2 విలువైన రాళ్ళు, రత్నములతో చేయబడిన రాళ్ళు కనిపిస్తాయి. ఈ విషయం మనకు అదే అధ్యాయం 12వ వచనంలో కనిపిస్తుంది. అహరోను అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. ఇదెందుకు? అట్లు జ్ఞాపకము కొరకు. అంటే ఒక భుజం మీద ఒక రత్నము, దాని మీద 6 గోత్రాల పేర్లు, రెండవ భుజం మీద మరొక రత్నము, దాని మీద 6 గోత్రాల పేర్లు కలిగి ఉండి
ప్రత్యక్ష గుడారములో మందసము దగ్గరికి ఆ పేర్లను మోసుకొని అహరోను వెళ్ళాలి. మరి మన గొప్ప ప్రధాన యాజకుడు భుజములపైన ఏం మోసాడు? మన పాపభారమంతా కలిగిన సిలువను మోసుకొని ఆ కల్వరి కొండకు ప్రభువు వెళ్ళాడు. ఆ ప్రధాన యాజకుడు విలువైన రత్నాలను తన భుజమిలదు మోసుకుంటే, మన జ్ఞాపకార్థం మన ప్రభువు, మన గొప్ప ప్రధాన యాజకుడు చెక్క సిలువను లేదా కొయ్య సిలువను, భారమైన సిలువను మోసుకొని ఆ కల్వరిగిరికి పోయినట్లు మనకు కనిపిస్తుంది. ఇక మూడవ పోలిక గమనించినట్లయితే ఆ 28వ అధ్యాయం, నిర్గమాకాండం 28, 29, 30, 28వ అధ్యాయము 29వ వచనం 30 వచనములలో మనకు అక్కడ అహరోను రొమ్ము మీద న్యాయ విధాన పథకం కనిపిస్తుంది. న్యాయ విధాన పథకంలో కూడా ఇశ్రాయేలుల 12 గోత్రాల పేర్లు వివిధ రకాల రాళ్లపైన చెక్కబడినట్లు, ఊరీము తుమ్మీము అని అలంకరింపబడినట్లు కనిపిస్తుంది. ఇది ప్రధాన యాజకుని రొమ్ము మీద ఇశ్రాయేలుల జ్ఞాపకార్థ సూచనగా ప్రత్యక్ష గుడారము లోపలికి, అంటే మందసము లోపలికి, అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకువెళ్లాల్సిన క్రమం. మరి మన గొప్ప ప్రధాన యాజకుడు ఆ హృదయము చీల్చివేయబడింది. ప్రక్కలో బల్లెపు పోటుతో తన హృదయం నిండా మన పాపాల గురించిన, మన విమోచనల గురించిన భారముతో, చీల్చివేయబడిన హృదయంతో ఆ ప్రధాన యాజకుడు ఇశ్రాయేలుల 12 గోత్రాల పేర్లను భరించి అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశిస్తే, మన గొప్ప ప్రధాన యాజకుడు చీల్చబడిన హృదయంతో, భారమైన హృదయంతో ఆ కల్వరి సిలువ దగ్గరికి వెళ్ళినట్లు గమనిస్తాం. 3 భేదాలు చూసాం, 3 పోలికలు చూసాం. 4వ పోలిక చూస్తే ఏఫోదు నిలువు టంగి, అంటే పైన ఆప్రన్ ఏఫోదు ఉంటుంది, ఏఫోదు లోపల ఒక నిలువు అంగి, నీలు రంగు దారముతో చేయబడిన ఒక నిలువు అంగి, అది ఎక్కడ కుట్టు లేకుండా పైనుండి క్రింది వరకు నేసినట్లుగా ఉంటుందన్నమాట. సిలువలో మనము మత్తయి, మార్కు, లూకా సువార్తల చివరి భాగాలలో సిలువ సన్నివేశాలను చూసినప్పుడు ప్రభువు కూడా అలాంటి వస్త్రమే వేసినట్లు కనిపిస్తుందన్నమాట. సో ఏఫోదు నిలువుటంగి నీలి దారముతో చేయబడింది. ఎవరికి? ప్రధాన యాజకునికి. నిర్గమాకాండము 28వ అధ్యాయం 31వ వచనంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను, తర్వాత దానికి తల దూరడానికి మాత్రమే రంధ్రం ఉండాలి, అది పైనుండి క్రింది వరకు నేయబడాలి. ఇక్కడ మాత్రం పోలిక కనిపిస్తుంది. మన ప్రధాన యాజకుడు, మన గొప్ప ప్రధాన యాజకుడు అదే వస్త్రాన్ని ధరించినట్లు కనిపిస్తుంది. అయితే ఆ వస్త్రాన్ని ఎంత దారుణంగా ఆయన చూస్తూ ఉండగానే ఆ అంగిని లాగివేసి, అది పైనుండి ఎలాంటి కుట్టు లేకుండా నేయబడినది కాబట్టి చీట్లు వేసి పంచుకున్నారు. తమ సొంత సొమ్ము అన్నట్లు ప్రభువు యొక్క నిలువుటంగిని ప్రభువు చూస్తూ ఉండగానే ఆ చుట్టుపక్కల రోమా సైనికులందరూ కూడా లాగేసుకొని అది ఎవరికి వస్తుందా అని చెప్పి చీట్లు వేసుకోవడం గమనించినారు. ఎంత తగ్గింపు, ఎంత భేదం కనిపిస్తుంది ఆ ప్రధాన యాజకుడికి. మన ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడు అని పిలువబడానికి ఎంత స్పష్టమైన భేదాలు మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఇక ఐదవ తేడా, ఈ ప్రధాన యాజకునికి అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రధాన యాజకుడు బ్రతికి ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి బంగారు గంటలు, ఈ ఏఫోదు నిలువుటంగి క్రింద భాగంలో దానిమ్మ పండ్లు, వాటి ప్రక్కన బంగారు గంటలు, అంటే ఈ అహరోను సేవ చేసేటప్పుడు ఆయన కదులుతూ ఉంటే శబ్దం వస్తుందన్నమాట. సో ఆ శబ్దం ద్వారా లోపల అహరోను బ్రతికి ఉన్నాడని తెలుస్తుంది. మరి మన ప్రధాన యాజకుడు ఎలాంటి గంటలు తీసుకొని పోయాడు? ఎలాంటి గంటలు ఉన్నాయనికి? కేవలం ఆయన మూల్గులు, కల్వరి కొండపైన ఆయన మూల్గులు, వాటితో పాటు చేతులలో కాళ్ళలో ఇనుప మేకులు కొడుతున్న శబ్దం, అక్కడ బంగారు గంటల ధ్వని వినబడుతుంటే ఈయన వేదనతో బహుశా పలకటానికి కూడా ఆ స్వరం ఉందో లేదో తెలియదు, కానీ అరచేతులలో అరికాళ్ళలో మేకులు కొట్టే శబ్దం వినిపిస్తుంది. అక్కడ బంగారు గంటల శబ్దం వినిపిస్తే మన ప్రభువు ఈ యాగము చేసేటప్పుడు మేకుల శబ్దం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక 6వది గమనించినట్లయితే తలపాగా ఉంటుంది. సో నిర్గమాకాండము 28వ అధ్యాయం 39వ వచనంలో సో సన్న నారతో పాగాను నేయవలెను. అదే నిర్గమాకాండంలో 29వ అధ్యాయం 6వ వచనంలో అతని తల మీద పాగాను పెట్టి అని కనిపిస్తుంది. అహరోనుకు సన్నని నారతో నేయబడిన ఒక పాగా చుట్టబడుతుంది అన్నమాట. బాగా మెత్తగా ఉంది. సన్నని నార అంటే క్రూడ్గా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. దానితో ఆయనకు తలపాగా, అహరోనుకు తలపాగా ప్రధాన యాజకుడికి. మన ప్రధాన యాజకునికి తల మీద ఏ పాగా పెట్టారో మనకు తెలుసు. సో ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద పాగాగా ఉంచిన విషయం గమనిస్తాం. సో ఆ కఠినమైన ముళ్ళను
ఆయన మీద కిరీటము, తల మీద కిరీటముగా పెట్టి అంతటితో సరిపోకుండా రెల్లుతో కొట్టినట్టు గమనిస్తాం. ఆ ముళ్ళు లోపలికి దిగిపోయేటట్లు రెల్లుతో కొట్టినట్లు కూడా గమనిస్తాం. ఇక 7వది చూడండి, అహరోను తలపైన ప్రతిష్టము చేసేటప్పుడు 29వ అధ్యాయం 7వ వచనంలో అహరోను తల మీద అభిషేక తైలం పోసినట్లు గమనిస్తాం. మంచి సుగంధ ద్రవ్యాలతో చేయబడిన ఆ అభిషేక తైలము అహరోనును ప్రతిష్ఠించేటప్పుడు పోయబడినట్లు గమనిస్తాం. మరి మన ప్రధాన యాజకుడికి, గొప్ప ప్రధాన యాజకుడికి ఏం అభిషేకం జరిగింది? శరీరమంతా చీల్చబడగా రక్తపు వాసన అభిషేకముగా ఉంది. అంతేకాదండి, ఉమ్మి వేసినట్టు గమనిస్తాం మనం. సో మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో ఆయన మీద ఉమ్మి వేశారు. మరి ముఖం మీద ఉమ్మి వేశారు, చుట్టూ ఉన్న వాళ్ళు శరీరం మీద ఉమ్మి వేశారు. దీనితో ఆయనను అభిషేకం చేయడం జరిగింది. అహరోనును అతి పరిశుద్ధ తైలముతో, సుగంధ ద్రవ్యాలతో చేయబడిన తైలముతో అభిషేకిస్తే మన ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడుగా పిలువబడటానికి కారణం ఏంటంటే, మన కోసం బలియాగమయ్యేటప్పుడు ఆ రక్తముతో వస్తున్న వాసన ఉమ్మి వేయబడిన ఆ ఉమ్మితో అభిషేకం చేయబడినట్లు గమనిస్తాం. కాబట్టి మన ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడుగా పిలువబడడానికి కొన్ని పోలికలు, భేదాలు గమనిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభువు, మన గొప్ప ప్రధాన యాజకుడు తనను తాను ఎందుకు ఇంత దీనంగా తగ్గింపు స్వభావంతో అర్పించుకున్నాడంటే కొన్ని మాటలు యెషయా గ్రంథంలో కూడా చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని. శరీరంలో అన్ని భాగాలు చూడండి, వీపు అప్పగింపబడింది, చెంపలను వెంట్రుకలు పెరికివేయి వారికి అప్పగింపబడింది. ఉమ్మివేయి వారికిని అవమానపరుచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువుకు జరిగిన అభిషేకం, అవమానం అక్కడ కనిపిస్తుంది. నిజంగా మన ప్రభు ఎలాంటి వాడు? పరమగీతము 5వ అధ్యాయము 10 నుండి 16 వచనాలు గమనిస్తే ప్రభువు యొక్క సౌందర్య వర్ణన కనిపిస్తుంది మనకు అక్కడ. 5వ అధ్యాయము పరమగీతము 5వ అధ్యాయము 10 నుండి 16 వచనాలలో నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని మొదలుపెట్టి ఆయన తల వెంట్రుకలు, 12వ వచనంలో నేత్రములు, 13వ వచనంలో చెక్కిళ్ళు, తర్వాత పెదవులు, 14వ వచనంలో కరములు, అదే వచనంలో ఆయన శరీరము, 15వ వచనంలో కాళ్ళు వర్ణిస్తూ చివరి వచనంలో అతడు అతి కాంక్షణీయుడు అని రాయబడింది. ఇలాంటి సుందరమైన ప్రభువు ఎలా మారిపోయాడో మరొకసారి చూద్దాం. అదే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనంలో నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారం. ఇలాంటి హింస, వేదన పొందటం వల్ల ఆయన ముఖం ఎలా అయిపోయిందంటే వికారముగా మారిపోయింది. ప్రక్క పేజీలో 53వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతి కాంక్షణీయుడైన ప్రభువు ఇలాంటి వేదన పొంది మన కోసం మనుషులు చూడనొల్లని వాడిగా తయారయ్యాడు. కాబట్టే మన ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఇదంతా ఎందుకు చేశాడు? తన శరీరాన్ని నలుగగొట్టించుకొని మన కోసం తన్ను తాను అప్పగించుకోవడం కేవలం మన కోసమే. ఇప్పుడు ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు ఈ గొప్ప ప్రధాన యాజకుడు? సో హెబ్రీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, మేము వివరించుచున్న సంగతులలో సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయనే ఇంతకుముందు మనం గొప్ప ప్రధాన యాజకుడిగా ప్రభువును చూసాం. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసమున కుడిపార్శ్వమున ఆసీనుడాయను. సో ఈ ప్రధాన యాజకుడు తన పని పూర్తి చేసి ఈ లోకంలో ఇప్పుడు తండ్రి దగ్గర మన కోసం
తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మన ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడు. ఆరాధనకు సహాయకరంగా ఈ తలంపులతో ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కొరకు చేసిన ఈ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును కాక.